దేవా
పరంధామ వైకుంఠ వాస శ్రీమన్నారాయణ లేపునికేశా ఎవరికేమో పాపం చేయించాయమ్మా నాకన్నా పుట్టుకు నేర్పాము అమ్మా అమ్మా అప్పయ్యా బాగుండవు నేను బాగున్నాను నువ్వు బాగుండవు కదా బాగలేదమ్మా ఏమైంది 3 దినాలు గవర్నమెంట్ హాస్పిటల్ గ్లూకోజ్ ఆఫీస్కొట్టా గ్లూకోజ్ కదా గ్లూకోజ్ ಯಾವುದೋ ಸಣ್ಣ చదువు సంస్కారం లేను నిజమేలే తిరిగితే కదా మాకు భూకోస బాగుందమ్మా నేను బాగున్నాను నువ్వు బాగుండవా ఏం బాగలేమ్మా ఎలా కళ్ళు కడిపోయి నిజమా సాయంత్రం పూట వెళ్ళిపోతాయా అయ్యో మళ్ళీ పొద్దున్నే పోతాయా అంటే నీకు రైతు చీకటేమలే ఎంత పురుగులాడే చేసి వెళ్ళిపోతుంది బాత్రూమ్ బాగుందమ్మా బాగున్నాను నువ్వు బాగుండవప్ప ఎన్నాళ్ళు అయినమ్మా నీ మగం మూసా మగం చూసి మగం చూసా సన్నోళ్ళకి ఏం మాట్లాడలేదు అవును బాగుండవా బాగున్నాను నాయన ఏడుండవు ఇక్కడ నీ ఎదురుగానే ఉన్నాను చూడి ఎదురు ఉండవా అవును నా అమ్మ నా చెల్లి నా బంగారు నా లడ్డు నా మిఠాయి యాళ్ళిస్తాను అయిపోయినావా అమ్మ కాదా అమ్మకి నడుమిట్లే ఉండేది ఇప్పుడు అట్లా లేదప్పా బాగుండవమ్మా బాగున్నాను తలారి ఏడుగా తెల్లి బాగుంటే పిట్టు బాగుంటుంది ఏడుందా చెప్పా ఇక్కడే నీ ముందరే ఉన్నాను కాదమ్మా ఎవరికి ఏమో పాపం చేయండి దేవుడు నా కండ్రు పీకోలేక మా అన్నదమ్ములకి ఏమంతా ఏడుండవా ఇక్కడే ఉన్నాను సిక్కులేదే కాదా మా అన్నదమ్ములకి ఏమంతా చేయండి మా తల్లి తండ్రికి ఏమన్నా తప్పు చేయండి ఎవరు తప్పు చేయండి అని చెప్పి దేవుడు నాకు నిలిపికో ఏడుండవా సిక్కులేదే ఏడుండవా కాదే నా 2వ పెళ్ళాంకి ఏమన్నా తప్పు చేయండి నా 3వ పెళ్ళాంకి ఏమన్నా ఎవరు పాపం చేయండి అని చెప్పి దేవుడు నాకు నిలిపోతా ఏడుండవా బాగుండవా చేతులు మాట ఏం నేను ముట్టుకోనా ముందు సిక్కులేయుడా అమ్మా నువ్వు మహాపతిరత అంట ఈ పాల్గొండ పట్ల నీకన్నా భక్తురాలు ఎవరు లేదంట నిజమే నీ చెయ్యికి రోగాలు గుణాలు చేసేంత శక్తి ఉందంట నిజము తలారి నువ్వు ముట్టుకుంటే ఎన్నో రోగాలు వస్తాయంట పోతాయంట నిజము నిజము నీ చెయ్యికి శక్తి ఉంటే నీకు భక్తి ఉంటే నువ్వు పతివ్రత అయితే నా తలకాయ మీ చేపట్టి నా కళ్ళు చదువుట్లు సరే తలారి జయలక్ష్మీ రమణ గోవింద పరమాత్మ వచ్చినా ఉండే బాగా వచ్చేసినట్టు సూత్రం చెయ్యికి ఎంత శక్తి ఉంది సూత్రమ్మరా సూత్ర శక్తి మీ అమ్మకుందా మా అమ్మకి మన అమ్మగారికి లేదురా శక్తి ఉండాలంటే భక్తి ఉండాల భక్తి ఉంటే శక్తి శక్తి ఉంటే భక్తి మీ అమ్మకుంటే మా అమ్మకు చూడరా అమ్మ ఓ ఏమ్మ ఇంటింతలా ఉన్నాయి సొమ్ములు అంతా బంగారువా అంత బంగారు సొమ్ములే బంగారు అంత బంగారే ప్యూర్ గోల్డ్ తలారి అదే పూర్వ అంత బంగారే అంత ప్యూర్ గోల్డే బంగారు ఇవే నిజము తలారి ఏటేటి ఇవే ఇది కంఠహారము ఇది కాసుల పేరు ఇది మాంగళ్యము మాంగ్యాలు మీట్లోకి వేసుకురాకూడదు ఎందుకు మొగులు బాగుండాలంటే లోపల పెట్టి రావాల పిచ్చిలా చల్లగా ఉండాలంటే పిచ్చులు లేదంటే మొగినే పెట్టే ఏమి పోతే పోతే ఇంకొక మనం పెట్టుకోండి బాగుండవమ్మా బాగున్నాను తలారి ఏదో నువ్వు బాగుంటే నేను బాగుంది నిజమేలే అంత బంగారు అంత బంగారు అంత అప్పు తెచ్చిచ్చిండే అవునులే ఆడ చిత్రాలు పరసలు తలకాలు కొన్ని పరసలు అర్థమాలే అమ్మ గడ్డం పరసవా లేదమ్మా ఓ ఇవుడు అర్థమాయా ఏమని నంది పరసలు లేదు లేదు తలారి టోటల్ గా అర్థమాయా ఏమని ఫ్లిప్కార్ట్ మీషోలాగా తలారి ఆన్లైన్ మా రెడ్డి వరకు అప్పయ్య అట్లా మేమంతా ఆన్లైన్ లో బుక్ చేసుకోము మా రెడ్డి వరకు మాకేం తక్కువ అన్ని ఎక్కిన ధనమే దిగు తొక్కిన ధనమే అప్పుడు మరి అంత బాగుపోతున్నాడు పొద్దు పుట్టిన కూరాక మెక్కిపోతాడు పొద్దు పుట్టిన కూరాక సాయంత్రం ఇసుకో
నీ బతుకు ఏయ్ మాకేం తక్కువ, మా ఇంట్లో అంతా 101 మంది కూలి వాళ్ళు ఉన్నారు. ఉన్నారు బిడ్జి పక్కల వాళ్ళే ఉండేది. వీళ్ళ అమ్మకు పక్క కూరాకు దంతా అట్లతో మాట్లాడద్దప్ప. నేనేంటి మాట్లాడతా? అప్పింటే కాపు చేసుకుంటాను. 5 రూపాయలు తక్కువ తీసుకున్నాను. మాట్లాడడం మర్చిపోతే గాని ఏదో తెల్లు ముందు తమాస్ బిడ్డ ఒక మాట అంటాడు, పాపం చేస్తాడు. నేనేంటి కాపు చేసుకుంటాను, నా బిడ్డ కదప్ప. అట్లా తెల్లి బిడ్డ అంటే ఇట్లుండాల. మేము ఈళ్ళ తెల్లి బిడ్డ పుల్లు నా కొడుకు. నువ్వు నా బిడ్డలో నాయన. అదే అప్పుడు నీకోసం అజారు కసరం ఎదురు చూస్తున్నాడు. అయినా మాటలు మర్చిపోయి అమ్మా ఈ దేవసభకు నన్ను పిలిపించిన వారు ఎవరు? నీ ప్రాణేశ్వరుడు చిన్నాగరెడ్డి అమ్మ. నా ప్రాణేశ్వరుడు. అమ్మా అమ్మ పిలిచొచ్చినట్లుంది. నా ప్రాణేశ్వరుడు ఎక్కడున్నాడు? అలా అలాంటి వాడు కాదప్ప. నా ప్రాణేశ్వరుడు అప్పచ్చి నాగిరెడ్డి ఎట్లుంటాడంటే 6 అడుగుల అందగాడు, కోర మిసమ కలిగట్టాడు, సూర్య చంద్రుకున్నట్లు తేజస్సు తన ముఖములో కలిగి ఉంటాడు తలారి. అవునా? అవును. అట్లయితే అదిగో జయలక్ష్మి రమణ గోవిందా మంది 10,000 నా 10,000 వదనాలు ఎన్నడూ ఏ కారణం లేనిదే ఈ దేవసభకు నన్ను పిలిపించిన కారణము ఎవండి ఎన్నడూ లేని ఈ సమయమందున అవును నా నా ముందు ఒక పాడు పాడి నా మనసు నెలలో నా
మనసు నీదే